ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది మీ బ్రెస్ట్. ప్రెగ్నెన్సీ తర్వాత ఇలా సాగింగ్‌గా అయిపోయిందా? ప్రెగ్నెన్సీలో మీ వెయిట్ పెరుగుతుంది అండ్ మీ బ్రెస్ట్ సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. డెలివరీ తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు మీ బ్రెస్ట్ స్కిన్ స్ట్రెచ్ అవుతుంది. బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ అయిన తర్వాత మీ బ్రెస్ట్ సైజ్ తగ్గిపోతుంది. బట్ మీ బ్రెస్ట్ స్కిన్ స్ట్రెచ్ అయిపోవడం వల్ల మీ బ్రెస్ట్ సాగింగ్‌గా కనపడుతుంది. సో దీనివల్ల మీ డిజైర్డ్ డ్రెసెస్ వేసుకోలేరు. మీ ఫిజికల్ అపియరెన్స్ వల్ల మీ కాన్ఫిడెన్స్ కూడా తగ్గుతుంది. నేను యాక్సెప్ట్ చేస్తాను మదర్‌హుడ్ ఒక బ్యూటిఫుల్ జర్నీ. బట్ ఇట్ డజంట్ మీన్ మీరు మీ సాగింగ్ బ్రెస్ట్‌తో లైఫ్ లాంగ్ మూవ్ అవ్వాలి అని. సాగింగ్ బ్రెస్ట్‌కి ప్లాస్టిక్ సర్జరీలో సొల్యూషన్ ఉంది. సో ఇక్కడ మీ సాగింగ్ బ్రెస్ట్ టిష్యూని లిఫ్ట్ చేసి నార్మల్ పొజిషన్‌లో పెడతాం. కొంతమంది మదర్స్‌కి డెలివరీ తర్వాత బ్రెస్ట్ సాగింగ్‌తో బ్రెస్ట్ సైజ్ కూడా తగ్గిపోతుంది. వాళ్ళకి బ్రెస్ట్ లిఫ్టింగ్‌తో పాటు బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ కూడా చేస్తాం. సో వాళ్ళ బ్రెస్ట్‌కి యూత్‌ఫుల్ షేప్ వస్తుంది అండ్ సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో మీకు సాగింగ్ బ్రెస్ట్ ఇష్యూ ఉంటే ఈ రీల్‌ని సేవ్ చేయండి అండ్ మీకు తెలిసిన న్యూ మదర్స్‌కి షేర్ చేయండి.